గవర్నమెంట్లు వేసుకున్నట్టు వేసుకుంటారో ఇక జనాలు ఇష్టం వాళ్ళ ఇష్టం. ఇక సో చెల్లెకు ఇల్లు రాసిచ్చినని తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు ఇంటిని తిరిగిస్తామని బతికిమిలాడిన అంత్యక్రియలకు రాలేదు. తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ మహబూబ్నగర్లో ఘటన. కొడుకు 15 ఎకరాలతో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు. ఇవి ఉండాల్సినోడైనా ఇసోటి కొడుకు ఇంటికోడు ఉండాలి, ఇసోటి కొడుకు ఇంటికొకడు ఉండాలి, తప్పలేదు. చెల్లికి ఇల్లు రాసిచ్చినని తండ్రిపై కోపం పెంచుకున్న ఓ కొడుకు తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి కూడా రాలేదు. ఇల్లు నాకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియలకు రాను అని తెగేసి చెప్పిండు. ఇల్లు ఆయన పేరుపై రాస్తామని ఇద్దరు చెల్లెలు బతిమిలాడిన బంధుమిత్రులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతడు వినలేదు. దీంతో చేసేదేం లేక చివరకు చిన్న కుమార్తెను తండ్రి చితికి అగ్గిపెట్టి ఇక అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. తండ్రిపై కోపం పెంచుకొని నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం క్యాంతనపల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు 80 సురేఖ భార్య భర్తలు. వీరికి గిరీష్, కవిత, రఘునందిని సంతానం. మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఇతర ప్రాంతాల్లో డ్యూటీ కావడంతో సొంతూరు వదిలి దాదాపు 25 ఏళ్లుగా మహబూబ్నగర్లోనే నివాసం ఉంటున్నారు. కొడుకు కూతుళ్లకు లగ్గాలు చేసిరు. కొడుకు హైదరాబాద్లో ఉంటుండగా బిడ్డలు పాలమూరులోనే ఉంటున్నారు. 4 ఏళ్ల కిందట సురేఖ చనిపోయారు. మాణిక్యరావు తనకు సొంతూరులో ఉన్న 15 ఎకరాల భూమితో పాటు 60 లక్షల క్యాష్ను కొడుకునికి ఇచ్చాడు. అయితే మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో సొంతూరులో ఉండగా చిన్న కూతురు రఘునందిని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆ ఇంటిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఇది గిరీష్కు నచ్చలేదు. లక్షల విలువ చేసే ఇంటిని చెల్లెకిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఇంటిని ఇస్తామన్న రాలేదట. మహబూబ్నగర్లోని ఇంటిలోనే మాణిక్యరావు ఆయన చిన్న కూతురు రఘునందిని కుటుంబం ఉంటున్నది. అయితే మంగళవారం రాత్రి మాణిక్యరావు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న గిరీష్కు చెల్లెలు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఇంటిని నాకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియలకు రాను అంటూ గిరీష్ తేల్చి చెప్పాడు. దీంతో చెల్లెలు అన్నను బతిమిలాడారు. ఇంటిని ముగ్గురు సమానంగా పంచుకుందామని, అవసరమైతే ఆయనకే పూర్తిగా ఇస్తామని, అంత్యక్రియలకు రావాలని వేడుకున్నారు. ఆయన గిరీశం మనసు కరగలేదు. బంధుమిత్రులు చెప్పిన ఆయన వినిపించుకోలేదు. కాగా అప్పటికే అక్కడికి చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు మీరు అంత్యక్రియలు నిర్వహించకుంటే మేము నిర్వహిస్తామని ముందుకొచ్చారు. గిరీష్ రాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు మిత్రులు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం మధ్యాహ్నం అంతిమయాత్ర నిర్వహించగా చిన్న కూతురు రఘునందిని తండ్రికి తలకొరివి పెట్టారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న చిన్న బిడ్డ రఘునందిని. అయ్యా ఇది ఎంత దారుణం అంటే, నిజంగా చెప్తున్నా, ఈ వార్త చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఈడ చూడురి, ఈ వార్తలో చూడురి, తండ్రికి 2 బిడ్డలు ఒక కొడుకు అంట. తండ్రికి 2 బిడ్డలు ఒక కొడుకు. కొడుకుకు 15 ఎకరాల భూమి 60 లక్షల పైసలు ఇచ్చిందట. చిన్న బిడ్డ చిన్న కష్టాల్లో ఉందని చెప్పేసి మహబూబ్నగర్లో ఆమెకు ఇల్లు రాసి ఇచ్చిందట. పెళ్ళ ముందే చచ్చిపోయింది. ఇక భర్త నిన్న కాలం చేసిన కన్న తండ్రికి మరి చితికి నిప్పు పెట్టడానికి రావాలి అని చెప్పేసి నాయన చచ్చిపోయిందని అన్నకు హైదరాబాద్లో ఉంటున్నటువంటి అన్నకు చెప్తే, నాకు కాదని మీకు ఇల్లు రాసిచ్చిన నా తండ్రికి నేను ఎట్టి పరిస్థితిలో చితి పెట్టడానికి రాను, నేను ముందు నడవనికి రానని చెప్పేసి రాలేదట. ఇక సమాజం ఎటుపోతున్నది? కనీసం మానవత్వ దృక్పథం ఉన్నదా లేదా? మరి నిజంగానే విలువలు బతికే ఉన్నాయా? మానవ సంబంధాలు నిజంగానే మరి డబ్బుకు ప్రాధాన్యత ఉన్నదా? ఇలా మానవ సంబంధానికి ప్రాధాన్యత ఉన్నదా? ఆలోచించాలి. ఏ లెక్క ప్రకారం చూసినా కూడా మరి తండ్రికి పుట్టిన ఈ 3 బిడ్డలకు సమానంగా ఆస్తి పంచితే తలా 5 ఎకరాలు పోవాలి. కానీ కొడుక్కే 15 ఎకరాలు రాసిచ్చి 60 లక్షల క్యాష్ ఇచ్చి తండ్రి చనిపోయాడు. ఒక చిన్న బిడ్డకో ఇల్లు ఇచ్చినందుకే తండ్రికి తలగొరి పెట్టలేదట. ఈసోటి కొడుకుల్ని కనాలనా వద్దా మీరే ఆలోచన చేయాలి. ఏదైనా ఇంట్లో ఇటువంటి కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? కానీ ఏదేమైనా ఇసోటి కొడుకులు ఉన్నందుకు చాలామంది ఇంకా బాధపడుతున్నారు. ఆయన చనిపోయాడు కానీ బతుకున్నప్పుడు కనుక ఇట్లా ఏదైనా అంశం మీద పిలిచి ఏదైనా విషయం మీద పిలిస్తే కొడుకు రాకపోతే ఇంకా బతుకున్నప్పుడు ఆయన చచ్చిపోయేటోడే. అని ఎవరైనా అనుకుంటారు, కడసూపు చివరి సూపు అయినా చూడాలి అంటారు. పెళ్ళికి పోకున్నా సరే కానీ సావుకు పోవాలంట. పెళ్ళికి పోకున్నా సరే కానీ సావుకు పోవాలంట అని అంటారు. ఊళ్ళలో ఎవరైనా చచ్చిపోయారనుకో, అయ్యో
ఆయన పెళ్లికన్నా పోలేకపోయినా కానీ సావుకన్నా పోదాం, చివరి చూపు చూద్దాం, మరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు, ఆయన ముఖాన్ని చివరి చూపు చూస్తే మనం చచ్చిపోయేంత వరకు ఆయన ముఖం మనకు గుర్తుంటుందని చెప్పేసి చివరి చూపుగా పగోడైనా సరే చచ్చిపోయినాడు చివరి చూపు చూనికే పోతాడు. అసోడిది కన్న కొడుకే కన్న తండ్రిని చివరి చూపు చూడలేదు, కనీసం కొరివి పెట్టడానికే పోలేదట. ఇసోటి కొడుకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇసోటోళ్ళు దేనికి ఆదర్శం, దేనికి నిదర్శం, సమాజానికి ఏం సమాజం ఇస్తాడు, ఏం మెసేజ్ ఇస్తారు. మరి మనోడు మంచిగా చదువుకొని హైదరాబాద్లో సెటిల్ అయినట, హైదరాబాద్లోనే ఉంటూ మరి 15 ఎకరాల భూమి 60 లక్షలు ఇచ్చినా కూడా తండ్రి కొరివి పెట్టడానికి పోకపోతే అక్కడ అంత్యక్రియలు చిన్న బిడ్డ రఘునాథిని పెట్టిందట. ఇటువంటి దారుణాలు చూస్తూ ఉంటే ఇంకా బాధ అనిపిస్తున్నది. మనిషికి డబ్బు మీద పెరిగింది ఆశ, మనిషికి డబ్బు మీద ఉన్నది ప్రేమ, మనిషి డబ్బుకి ఇచ్చిన విలువ అమ్మ నాన్న చెల్లి అన్న తమ్ముడు అనేటువంటి వాయి వరుసలకు బంధాలకు బంధుత్వాలకు అస్సలు ఇస్తలే. డబ్బుంటేనే ఏదైనా, డబ్బుంటేనే ఏమైనా చేయాలి, డబ్బుంటేనే ఇక అదో లెక్క ఫీల్ అయిపోతున్నారు. సో దయచేసి ఇట్లాంటి వార్తలు చూసినప్పుడైనా ఆలోచించుర్రి. కొంతమంది తల్లిదండ్రులు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టి కన్న కొడుకు కోడలకు ఇచ్చిపోతే వాళ్ళు ఆ ముసలోళ్ళను వృద్ధాప్యంలా రోడ్ల మీద అనాథ ఆశ్రమంలా ఇట్లా వదిలేసిపోతున్నారు. సో ఆదానికంటే దారుణంగా ఉంది ఇది ఈ వార్త. అరే బతుకు బిడ్డ అని చెప్పి 15 ఎకరాలు ఇచ్చి 60 లక్షలు ఇచ్చి నీ లైఫ్ సెటిల్ చేసి నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయితే, నీ లైఫ్ సెటిల్ చేసి నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిని చివరిసారి చూడనికి రాకపోతివి, కనీసం తలగొరివి పెట్టడానికి రాకపోతివి, నువ్వేం కొడుకువా నాకు అర్థం కాదు. నువ్వు ఉన్నా బతుకున్నా చచ్చిపోయిన లెక్కనే. ఇక ఆడపిల్లలు నయం నీకన్నా బెటరు. కష్టాల్లో ఉన్న తండ్రికి తలగొరి పెట్టడానికి ముందుకు వచ్చారు. తండ్రి ఇచ్చిన ఆ ఇల్లును నీకే ఇస్తామన్నా నువ్వు చివరిసారిగా తండ్రి దగ్గరికి వచ్చి నాన్న దగ్గరికి వచ్చి తలగొరి పెట్టని వాళ్ళు ఓ మెట్టు దిగొచ్చారు ఆడపిల్లలు. అయినా నువ్వు రాకపోతివి, అయినా నువ్వు కరికరించకపోతివి. ఇక నువ్వేం లాభం కొడుకోబుట్టి. నిజంగా నీకంతా నీ నాన్న మీద ఇష్టం లేకపోతే, నీ నాన్న మీద కోపం ఉంటే మీ నాయన ఇచ్చిన 60 లక్షలు తిరిగి మీ అక్కా చెల్లెలకు పంచు. మీ నాయన ఇచ్చిన 15 ఎకరాల భూమి తిరిగి నీ అక్కా చెల్లెలకు పంచు. నిజంగా నీకంత నిజాయితీ ఉంటే, నిజంగా అంత పౌరుషం అంత రోషం ఉంటే మీ నాయన ఇచ్చిన పైసల్ని, మీ నాయన ఇచ్చిన భూమిని మొత్తం కూడా నీ అక్కా చెల్లెలకు చేయి. లెక్క ప్రకారం ఆ 15 ఎకరాల భూమి 60 లక్షలు ఈ అక్కా చెల్లెలకు తెలవాలి, చెల్లాల్సింది. ఎందుకు అక్కా చెల్లెలకు ఇవ్వాలంటున్నా 15 ఎకరాల భూమి 60 లక్షలు అంటే, మరి తండ్రికి తలగొరివి పెట్టినోనికి 60 లక్షలు 15 ఎకరాల భూమి ఎందుకు? తండ్రి కడుపులో పుట్టి కనీసం చివరి కోరిక తీర్చలేనటువంటి కొడుకు 15 ఎకరాల భూమి 60 లక్షలు ఎందుకు? ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మరి చివరిసారి మరి ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించినటువంటి ఈ బిడ్డకు పాపం ఇద్దరు అక్కా చెల్లెలకు 15 ఎకరాలు 60 లక్షలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి వీటిల్లో చట్టాలు కూడా కఠినంగా తీసుకురావాలి. చట్టాలు కోర్టులు జోక్యం చేసుకొని ఇటువంటి అంశాలని సుమోటగా తీసుకొని ఇటువంటి వీటి మీద కనుక విచారణ చేస్తే మళ్ళోసారి కన్న కొడుకులు ఇటువంటి పరిస్థితులకు పోరు, కన్న కొడుకులు ఇటువంటి సంఘటనలను రీక్రియేట్ చేయరు. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఆడబిడ్డ కన్న తండ్రికి కొరివి పెట్టినటువంటి ఈ వార్త మాత్రం అందరినీ కలిచివేసింది, అందరినీ కన్నీరు మున్నీరు చేసింది. కన్న కొడుకుని ఒక్కొక్కరు అనరాని మాటలు అంటున్నారు. ఇక నువ్వేం కొడుకు, నువ్వేం పుట్టుకబుట్టినావు, నువ్వెందుకు ఇట్లా వ్యవహరిస్తున్నావు అని చెప్పేసి చివాట్లు పెడుతూ తుప్ప ఉముస్తున్నారట.